హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో చెప్పండి. సో గాయ్స్, ఇక్కడ నేను చికెన్ ఫ్రై అయితే చూపిస్తున్నాను. మనం దీన్ని తందూరి చికెన్ కూడా అనొచ్చు, ఎందుకంటే ఆ వేలోనే వచ్చింది కాబట్టి. సో ఇందులోకి చికెన్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్ట్, వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసాను. సో ఇందులోకి ఒక 1 స్పూన్ అంతా మనకి మిర్చి అయితే తీసుకున్నాను. మిర్చి చాలా తక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలు కారం అని తినట్లేదు, వాళ్ళ కోసమే కదా మనం వండేది. సో ఇందులోకి చిటికెడంతా హల్దీ కూడా వేసాను. మొత్తం ఒకసారి కలిపేసేయాలి. గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. హాఫే వేసాను, చెప్పాను కదా పిల్లలు తినట్లేదు కాబట్టి కొంచెమే వేసాను గరం మసాలా కూడా. ఇది తందూరి చికెన్ మసాలా అండి. ఇది కూడా 1 స్పూన్ అంతా వేసాను. మొత్తం అంతా ఒకసారి కలిపేసి మనం ఒక 2 గంటలు అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. కాకపోతే నాకు టైం లేదు, సో లంచ్ టైం అయిపోతుందని చెప్పి నేనైతే ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టాను దీన్ని. సో ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం పెరుగు తీసుకోవాలి. మన టీ గ్లాస్కి సగం అంతా పెరుగు అయితే నేను తీసుకుంటున్నాను. దాంట్లోకి ఒక గుడ్డ అయితే కొట్టి పోస్తున్నాను. సో ఈ ఎగ్ ఏం చేస్తుందంటే మనకి కోటింగ్ అనమాట. కోటింగ్ అంతా మనం వేసిన మసాలాలన్నీ పట్టుకోవడానికి ఒక కోటింగ్ లాగా అనమాట. ఇది హెల్ప్ చేస్తుంది మనకి. ఎగ్ కంపల్సరీ అండి. సో దీంట్లోకి పెరుగు కూడా కంపల్సరీ, ఎందుకంటే పెరుగు వల్లనే మనకు తింటుంటే ఒక జ్యూసీనెస్ అనేది వస్తుంది కదా రెస్టారెంట్లలో వెళ్ళి తిన్నప్పుడు. సో అది మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం అనమాట. అంటే మనది కూడా రెస్టారెంట్ స్టైలే. సో అందులోకి జ్యూసీనెస్ రావడానికైతే నేను కర్డ్ వేసాను. సో గాయస్, ఇక్కడ నేను ఫుడ్ కలరు, సోయా సాసు, కొంచెం గ్రీన్ చిల్లీ, కొంచెం రెడ్ చిల్లీ అయితే వేసాను. సో ఇవి పూర్తిగా ఆప్షనల్ గాయస్ ఈ ఇంగ్రీడియంట్స్. మనము అన్హెల్తీ కదా, ఎక్కువ తినొద్దు. సో నేను ఎక్కువ ప్రిఫర్ చేయను దీంతో. ఈరోజే నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అయితే వేసాను, కానీ బాగా వచ్చింది. కానీ ఎక్కువ తింటే అన్హెల్తీ అంటారు కాబట్టి ఎక్కువ తీసుకోవద్దు. మనము అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు మనం కూడా ఇంట్లో. సో దీంట్లోకి నేను ఇదంతా కోటింగ్ పట్టుకోవాలంటే మనకి కొంచెం బేసన్, నెక్స్ట్ కొంచెం కార్న్ఫ్లవర్ అయితే యాడ్ చేయాలి. ఇందులోకి 2 పౌడర్స్ అయితే వేయాలి. సో మనం ఎగ్ వేసాం కదా, ఆ ఎగ్ దీనికోసమే వేసిన మసాలాలు ప్లస్ ఇక్కడ పౌడర్స్ యాడ్ చేస్తున్నాం కదా, కార్న్ఫ్లవర్, బేసన్, ఇవి కూడా మంచిగా పట్టుకోవడానికి చికెన్కి. సో ఇదంతా మ్యారినేషన్ అయితే ఇలా చేయాలి. ఇలా కలుపుతున్నానని అనుకోకండి, ఇలా కలిపితేనే మనకి అన్ని మసాలాలు కానీ పౌడర్స్ కానీ అన్నీ బాగా మిక్స్ అవుతాయి. సో బేసన్ ఇక్కడ కార్న్ఫ్లవర్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇది ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టాను గైస్. నేను 2 అవర్స్ అయినా మనం నానబెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒకవేళ మనకి టైం ఉంటే ఓవర్ నైట్ కూడా మనం నానబెట్టుకోవచ్చు. ఒకరోజు ముందే తెచ్చుకొని ఇట్లా మసాలాలన్నీ మ్యారినేట్ చేసుకొని మనం నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం చేసుకోవచ్చు. మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఎప్పుడన్నా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, అంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అప్పుడు బాగా నానుతుంది కాబట్టి ఇంకా బాగా వస్తుంది గాయస్. ఒకసారి కూడా ట్రై చేయండి మీరు. ఇప్పుడు ఆయిల్లో నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నాను. సో ఆయిల్ తగినంత వేసుకొని మన డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ అవుతుందో అంత మనం ఒక 2 కప్స్ అంత ఆయిల్ అయితే నేను తీసుకున్నాను. సో ఇక్కడ ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సిమ్ము మీద అయితే పెట్టాలి. మంటను తగ్గించి పెట్టడం వల్ల కొంచెం మనం ఆయిల్ ఆల్రెడీ మరుగుతుంది. సో మంటను తగ్గించి పెట్టడం వల్ల లోపల నుంచి అనేది ఉడుకుతుంది అనమాట కూర. లేదనుకోండి లోపల అట్లే ఉండి పచ్చిగా అట్లే ఉండి పైన అయితే ఉడికిపోతుంది. మనం అనుకుంటాము అరే మాడిపోతుందని చెప్పి తీసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, లోపల ఉడకదు కాబట్టి మనం తినలేము, అది డైజెషన్ కూడా అవ్వదు. సో ఈ విధంగా ఇంత మనం మ్యారినేట్ చేసి ఇంత చేసి ప్రాసెస్ కొంచెం మంట దగ్గర ఫెయిల్ అయిపోయినాం అనుకోండి, కథం. సో గాయస్, ఇక్కడ ఉడికిపోయింది చూసారు కదా, మంచి కలర్ అయితే ఇప్పుడిప్పుడే వస్తుంది. సో ఇంకొక 5 మినిట్స్ అయితే పెడదాము. సో అయిపోయింది గాయస్, తీసేస్తున్నాను. అంటే మనం తీసే ముందర ఇట్లా ఆయిల్లో ఇట్లా బుడగలు అనేది తగ్గిపోయి ఉంటుంది అనమాట. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి మంచిగా కుక్ అయింది చికెన్ అని. కొందరు ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. సో తప్పుగా అనుకోవద్దు. ఈ విధంగా మనకు ఉడికిపోతుంది అనమాట చికెన్. నెక్స్ట్ వాయి కూడా వేస్తున్నాను. సో ఇట్లా ఒక 3-4 ట్రిప్స్ అయితే వేసాను, ఇంకా అదంతా స్కిప్ చేసేసాను అనమాట, మీకు బోర్ వస్తుంది కాబట్టి. సో ఇట్లా డీప్ ఫ్రై అయితే చిన్న మంట మీద మెల్లిగా వేసుకుంటూ కాల్చుకోవాలి. మొత్తము డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి.
సో ఇంకా మనకి చికెన్ అయితే మిగిలి ఉంది కదా, అది కూడా వేసేసి డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. సో గాయస్ ఇక్కడ చికెన్ యమ్మీ చికెన్ అయితే రెడీ ఉంది. మీరు ఏమంటారో, చికెన్ ఫ్రై అంటారా, తందూరి అంటారా, 65 అంటారా, మీరు కామెంట్ చేసి చెప్పండి. నేను మిర్చి ప్లస్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు దీంతో అయితే గార్నిష్ చేశాను. మిర్చి అయితే నేను ఫ్రై చేసి పెట్టానమాట, తినడానికి మనకు బాగుంటుందిగా. ఇలా అనిపించింది డిష్. లైక్ అయితే కొట్టండి గాయస్ ప్లీజ్, మర్చిపోవద్దు. సో గాయస్ మా పిల్లలు అయితే ఇక్కడ టమాటో కెచప్ అండ్ మైనీస్తో ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ.